సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడం, లేదంటే ఎక్స్ట్రా షోస్ తగ్గించడం, బెనిఫిట్ షోలకి ఇబ్బంది పెట్టడం, ఇదంతా తనని ఉద్దేశించి సినిమా రంగాన్ని టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన మీద కక్షతో అన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఒక గట్ ఫీలింగ్. ఆ కారణంగానే కసిగా పవన్ కళ్యాణ్ జగన్ మీదన కోపం పెంచుకోవడంలో ప్రధానమైనటువంటి అంశం అది. అది నీ గురించి కాదని చెప్పి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం జగన్ చేయలేదు. అలాగే వాళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం పెంచాలనుకునేటటువంటి వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ పెంచారు. అదే ఓ రకంగా పవన్ జగన్ల మధ్యన శత్రుత్వంలో పరాకాష్ట అనాలి. అంతకుముందు రాజకీయపరమైన విభేదం, వ్యక్తిగత విభేదం వైపుకి టర్న్ అయినటువంటి అంశం. ఇందులో అందుకనినే తను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ని వెంటాడి వేటాడటం అన్నటువంటి దాని మీదన సీరియస్గా దృష్టి సారిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో తాజా కీలకమైనటువంటి అంశం ఏంటంటే అంటే సరస్వతి పవర్కి పేరుతో ముందు సరస్వతి పవర్ అనే ప్లాంట్ పెట్టడానికి రెడీ అయ్యి దానికి అనుగుణంగా గనుల్ని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తీసుకుని ఆ తర్వాతన దాని మీద పర్యావరణపరమైనటువంటి అబ్జెక్షన్స్తో కోర్టులో కేసులు వేయడం వల్ల ప్రాజెక్ట్ అయితే అవ్వలేదు, కానీ గనులు మాత్రం తవ్వుకుంటూ దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారంటూ ఆ అంశాన్ని ఓ రకంగా అది షర్మిలకి రాసిచ్చేయటం, విజయమ్మకి రాసిచ్చేయటం, దాన్ని వీళ్ళు అమ్ముకోవడమో కొనుక్కోవడమో ఏదో చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఆ విషయం మీద ఓ పక్కన జగన్ తన ఆల్రెడీ మధ్యవర్తిత్వ కోర్టులో కూడా వేశారు, దాన్ని రాసిచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అంటూ. ఇక్కడ జగన్ నుంచి ఆల్రెడీ విజయమ్మకి వెళ్ళిపోయేది, విజయమ్మ నుంచి షర్మిలకి వెళ్ళిపోయింది, షర్మిల అమ్మేసుకుంది. అది అయితే జగన్ చేతుల్లోనే ఉందన్నటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అనుమతుల మీద ఆ మధ్యన అటవీ శాఖను విచారణ చేయమంటే అటవీ శాఖ ఎక్కడ ఆక్రమణ లేదన్నారు, ఎక్కడో కొన్ని 1-2 చోట్ల తేడాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని నివేదిక ఇచ్చారు. అది ఏంటది, భూములు కొనుగోలు దగ్గరనో లేకపోతే మరి ఏదో తేడా ఉన్నాయి అన్నటువంటి. అయితే టోటల్గా ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రద్దుకి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ జగన్కి సంబంధించింది పల్నాడు జిల్లా మాచివరం తహసీల్దార్ క్షమారాణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాచివరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లులో 4.84 ఎకరాలు ఎస్ఐన్ భూములు ఉన్నాయని కలెక్టర్కి తహసీల్దార్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేస్తున్నామని అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్కి విన్నవించారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగురాళ్ళ సబ్ రిజిస్ట్రార్ తహసీల్దార్ నివేదించారు. బుధవారం ఎస్ఐన్ భూముల దస్తావేజులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి పనులు పూర్తి చేశారు. మొత్తం 24.8 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి సరస్వతి పవర్ పేరున్న రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇంతకుముందు ఇట్లాగే జరిగింది చంద్రబాబు హయాంలో. తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు ఆగ్రహించింది, మళ్ళీ జగన్కి వచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ సేమ్ జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ కాదంటూ ప్రభుత్వం చేసినంత మాత్రాన అది రాజకీయంగా ఉండేటటువంటి ప్రతీకార చర్యల కిందకి వెళ్తుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు తన ఆర్థిక మూలాల కోసం అన్నట్టు. అయితే ఆర్థిక మూలాల పరంగా ఇది ఆల్రెడీ ఇచ్చేసినటువంటిది, కాబట్టి తిరిగి తీసుకుందాం అనుకుంటున్న జగన్కి చెక్ పెట్టేటటువంటి యాక్షన్.